తెలంగాణ పురపోరులో క్లైమాక్స్ హీట్ ఓ రేంజ్ లో ఉంది. ఇవాళ సాయంత్రంతో ప్రచార ఘట్టం ముగియడంతో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. విజయం కోసం వీర విహారం చేస్తున్నాయి. మరోవైపు పోలింగ్ కు సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటిదాకా కోట్లల్లో నగలు లిక్కర్ సీజ్ చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలతో ప్రచార పర్వం ముగుస్తుంది. కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని రాజకీయ పార్టీలు హోరెత్తించాయి. ఈ సాయంత్రంతో మైకులు మోగబోనున్నాయి. ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆఖరి ప్రయత్నాల్లో మునిగిపోయాయి పార్టీలు. ప్రచారానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో అన్ని పార్టీల అగ్రనేతలు ఊదరగొడుతున్నారు. రోజుకు 5 నుంచి 6 మున్సిపాలిటీలను చుట్టేస్తూ సుడిగాలి ప్రచారంతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పాదయాత్రలు, బైక్ ర్యాలీలు, ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ నిఘా వ్యవస్థను సిద్ధం చేసింది. ఈ నెల 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 100% వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ను పర్యవేక్షించనున్నారు. హైదరాబాద్కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటూ 30 జిల్లాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో 11,000కు పైగా స్మార్ట్ కెమెరా యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. గడిచిన 7 రోజుల్లోనే కోట్లాది రూపాయల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సందర్భంగా పోలీసుల వాహనాల తనిఖీల్లో భాగంగా 2.5 కోట్ల విలువైన నగదు, మద్యం దొరికాయి. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ మొదలు కానుంది. ఈసారి ఎన్నికల్లో పోలీసులు సరికొత్త వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. కేవలం నగదు మాత్రమే కాకుండా ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన ఇతర వస్తువులపైన నిఘా పెట్టారు. తనిఖీల్లో బియ్యం బస్తాలు, చీరలు, ల్యాప్టాప్లు, క్రీడా సామాగ్రి, అక్రమంగా తరలిస్తున్న వాహనాలను కూడా సీజ్ చేశారు.